కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాన్ని క్యాన్సిల్ చేసి కాంట్రాక్టర్ ఒప్పించే దమ్ము మీకున్నా మీరు చేయండి. అంతెందుకన్నా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి నేనే, వెంకటరెడ్డి గారే సాక్ష్యం. సార్ అన్ని రోడ్లు అయిపోతున్నాయి సార్, మాకు సిరిసిల్ల కామారెడ్డి, కరీంనగర్ కామారెడ్డి రహదారి కావాలి, ప్లస్ హైదరాబాద్ రామగుండం వరకు మంచిర్యాల వరకు జాతీయ రహదారి కావాలి సార్ అంటే ఆయన ఇప్పుడు మరి బీఓటీ ఉంది కదా, బీఓటీ సమస్యను పరిష్కరించుకోండి రాష్ట్ర ప్రభుత్వము, రోడ్ వేయడానికి నేను సిద్దమని ప్రామిస్ చేసిండు. నేను కేంద్ర మంత్రి స్వయంగా ప్రామిస్ చేసిండు. ఇప్పుడు చెప్పాలి, లేఖలు రాసిన వ్యక్తులు ఇప్పుడు చెప్పాలి. లేఖలు రాయంగానే పేపర్కి ఇచ్చుకుంటే టీవీఎస్ చూస్తే సరిపోదు, వాస్తవాలు చెప్పాలి. అబద్దాలతో ఎన్ని రోజుల కాలం వెళ్ళిపోతారు. ఇంకా ఇదే ఉదాహరణ మీకు. కాబట్టి గిన్ని అబద్దాలు చెప్పి ఢిల్లీ పోయి కలిసి అబద్దాలు చెప్తారు. కాబట్టి దయచేసి ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఇవాళ ఈ రోజు టెన్షన్ వాతావరణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఉంది. 6 గ్యారంటీలు అమలు చేయని స్థితిలో, అప్పులు పుడతలేవని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇలా మా బతుకులేంది, మా భవిష్యత్తు ఏంది అని చెప్పి తెలంగాణ ప్రజలు గుండె మీద చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పాపానికి ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. భయానక వాతావరణంలో, టెన్షన్ వాతావరణంలో ప్రజలు జీవించే స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దీనికి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. నేను చెప్తున్నా, ఈ వట్టే పోదు, ఇది ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు వట్టేవు. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా దీనికి స్పందించాల్సిన అవసరం ఉంది. మంత్రులు స్పందించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న.